అరే వీళ్ళకి ఫోన్ చేసి ఎంతసేపు అవుతుందిరా? వీళ్ళు ఇంకా రారింది. ఇంకోసారి ఫోన్ చేయి. వాళ్ళు అంతేలేరా బాబు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒకరు విడిచి ఒకరు రాలేరు. వాళ్ళు కలిసే వస్తారులేరా. కొంచెం లేట్ అయింది, ఏమైందిరా? ఏందిరా లేట్ అయ్యేది? ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నాను తెలుసా నీకు ఇక్కడ? ఏ మామ, రిషి గాడికి అమ్మాయి పడిందిరా. నిజమారా? ఎప్పుడురా? మరి మాకు చెప్పలేదారా? ఎవరెవరికో పడతలా. కనిపించిన ప్రతి అమ్మాయికి నేనేసాను రా. నీకు పడ్డా నాకెందుకు పడతలేదు? పార్టీ ఏంటి? ఇప్పుడు లేరా, ఇద్దాం లేరా పార్టీ తర్వాత మీ అందరికి. ఎందుకురా? ఏమైంది? తర్వాత ఇస్తాలే మామ. ఏం లేదు మామ, ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమే, కానీ ఆ అమ్మాయికి వీడు అంటే ఇష్టం ఉందో లేదో తెలియదు. ఎవర్రా అమ్మాయి? నిన్ను కాదన్న అమ్మాయి? ఎవర్రా అమ్మాయి? నిన్ను కాదన్న అమ్మాయి? నేను మాట్లాడి సెట్ చేస్తాపా. రే మామా, రేపు నా బర్త్డే రా. రేపు ఫుల్ ఎంజాయ్, పోయించుకోవడమే. ఏ శివ, ఎక్కడున్నావురా? రేపు పనికి వెళ్తున్నాను రా. నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? సరే వెళ్ళరా. అరే ఏమైనా ప్రాబ్లమా? ఒకసారి ఇంటికి రమ్మంటావా? అదేం లేదులేరా, నువ్వు పనికెళ్ళు, సాయంత్రం మాట్లాడదాం. ఎవరికి ఫోన్ చేద్దాం? రాజుగాడికి ఫోన్ చేద్దాం ఒకసారి. వీడు ఎక్కడున్నాడు? కాలేజీయా? మనం ఎప్పుడు కాలేజీకి వెళ్తే అప్పుడేరా. ఎవడురా మనల్ని అడిగేది? ఫుల్ బిజీ, రావడానికి కుదరదు. సాయంత్రం కలుద్దాం. సరేలేరా. ఎవడరా ఫోన్ చేసింది? రిషిగాడు రా, ఇంటికి రమ్మంటున్నాడు. అంతా ఎందుకురా? వాడు ఫ్రెండ్ శివ ఉన్నాడు కదరా. ఏంట్రా రిషిగా, ఎంతమంది ముందు నువ్వు ఒక్కడే థమ్స్అప్ చెప్పేరా. అరే ఆడికి అలవాటు లేదులే, వదిలేరా.
రే మనం కూడా వెళ్దామా? రే నీతో ఉంటే చాలరా, నాకు టైంతో పని లేదు. నువ్వు ఎంతసేపు ఉందామన్నా ఉంటారా ఇక్కడ? మన ఫ్రెండ్షిప్ని విడదీయడానికి ఎవరి తరం కాదురా. అవునరా మావా. సాయంత్రం కూర్చొని వెళ్ళి సైడ్ పేపర్స్ తీసుకెళ్ళి ఓకేనా? రిసిపాలిటీకి వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం? వాళ్ళకి మనకి బాకీ ఉన్నారుగా. వాడి సంగతి రేపు చూద్దాంరా. ఏంటి సీడు మా ఇంటికి వస్తున్నాడు? రండి సీటు గారు, కూర్చోండి. ఏంటి సీటు గారు ఎలా వచ్చారు? డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? ఏం డబ్బులు సీటు? పేపర్ లేరా? ఈరా ఏంటి సీటు? మీ అమ్మ నాన్న చనిపోతాను ఇప్పుడు తీసుకున్న డబ్బులు రావి. నేను అంత డబ్బు ఎక్కడి నుంచి ఇచ్చి కడతాను సీటు? మా తాత పెన్షన్ మీద ఆధారపడి చదువుకుంటున్నాను. అంత డబ్బు నేను కట్టలేను సీటు. వీళ్ళ చెప్తే తీసుకురండి. చెట్టు 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 నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను చెట్టు. చెట్టు చెట్టు నీకు నెలలు టైం ఇస్తున్నా. ఈ లోపు నా డబ్బు ఇస్తే నీళ్ళు నీకు వస్తుంది, లేకపోతే నీళ్ళు నాకు సొంతం అవుతుంది. అరే ఏమైందిరా? అసలు ఏమైందో చెప్పురా. అలా జరిగిందా? ఇప్పుడే వస్తా, కొంచెం పని ఉంది. చెట్టు మా ఊరింటి తాళాలు తీసుకొచ్చామంటగా. ఎప్పుడో వాళ్ళ అమ్మ నాన్న చేసిన అప్పుకి మా ఊరిని ఇబ్బంది పెడతావా? మాట్లాడరా నువ్వు కడతావా? ఇవిగో నా ఇంటి పేపర్లు నీ దగ్గర పెట్టుకో. మా ఊరింటి తాళాలు నాకు 6 నెలలు గడివి. 6 నెలలు నీ అప్పు తీర్చకపోతే నా ఇల్లు స్వాధీనం చేసుకో. 6 నెలల్లో బాకీ తీర్చకపోతే అప్పుడు చూస్తాం మీ సంగతి. తాళదేవరా ఎలా తెచ్చావురా? ఎలా కూడా తెచ్చాలేరా, సాయంత్రం చెప్తాను. వదిలేరా వాడిని.
ఏ సేటు నా కొడుకునే కొడతావురా? నిన్ను ఏం చేస్తానో చూడు. ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే నరికేస్తా. ఏంటన్నా వాడిని మాట్లాడిన వెళ్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? రేయ్ పోనీరా, వాడు అన్నాడు చేయలేడు, నేను చేసి చూపిస్తా. ఏంటి శివగాడు ఇంకా రాలేదు? సీటు ఏం చేస్తున్నావు? మా ఫ్రెండ్ కోసం కూర్చున్నాను సీటు. నీకు అప్పు తీరే సమయం వచ్చిందిరా. నేను పని చెప్తా, చేస్తావా? చేస్తాను. నీవు బాకీ తీర్చే పని కూడా లేదు, నేనే నీకు ఎదురు 5 లక్షలు ఇస్తా. చేస్తాను సీటు. వేసేయాలరా, వేసేస్తావా? చంపడమా సీటు? నేను చదువుకునేవాడిని సీటు, నాకు అలాంటివి తెలియదు సీటు. అలాంటి పెట్టబాగు సీటు నాకు. అరే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది, అర్థం చేసుకో. సీటు నేను చేయలేని సీటు అలాంటి పనులు. తీరా చేస్తాను, చేస్తారా తమ్ముడు? చేస్తా. ఈరోజు నైటు చర్చి రోడ్లో ఒకడొస్తాడు, వాడిని వేసేయాలి. మా వాడు వచ్చి నీకు డీటెయిల్స్ చెప్తాడు. హలో, ఎవరు? నేను సీటు గారి మనిషిని. ఎక్కడున్నావు? అన్నా చెప్పు అన్నా. అదే ప్లేస్లో ఉన్నావా? ఎక్కడే ఉన్నాను అన్నా నేను. సరే సరే అక్కడే ఉండు, మా వాడు అక్కడే ఉన్నాడు, వాడిని పంపిస్తాడు, రాగాలని వేసే. సరే సరే అన్నా. ఓకే అన్నా. ఏడిరా మా నాన్న? ఈయనొకడు తాగితే ఇంటికి రాడు. సర్లే, దిగినప్పుడు ఆయన ఇంటికి వస్తాడు. అరే రిషి, ఎక్కడున్నావురా? గౌతమ్ చెప్పురా, ఏమైంది? రావడానికైతే వచ్చేసాను. శివగాడు లేకుండా 10 రోజులు కూడా ఉండలేకపోయాను. ఏమైనా సరే శివగాడికి నచ్చని చెప్పేస్తా.
లేదంటే ఫ్రెండ్షిప్ అనే మాటకి విలువ లేకుండా పోతుంది. నాన్న చూస్తే చనిపోయాడు. నా ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. దీనిలో నా తప్పేం లేదు. రే, నా చేతితో మీ నాన్న చంపించాడు రా, వీడు నేనే చంపాలి. అరే షేటు మీ ఇంటికి వచ్చినప్పుడు గొడవ చేసాడు అంట, కావాలని రాలేకపోయాను నేను. కాకపోతే మా అమ్మ ఆపరేషన్ కోసమని నేను. రే అదేముందిరా, మనం ఫ్రెండ్స్ రా, మనం చేసుకోకపోతే ఎవరైనా చేసుకో. మన ఆటపాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటుపోట్లలో తోడుండేవారే నిజమైన స్నేహితులు.